చెప్తున్నాను. చెప్పు. చాలా గుడ్ న్యూస్, వింటే పొంగిపోతావు. ఏమిటట? మీ బావగారికి ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చింది. మాకు ఢిల్లీ నుంచి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది. శ్రీరంగం బ్రదర్స్ కి వచ్చిందా? ఒక మా బావగారికి వచ్చిందా? బాగుంది. స్టేజ్ మీద అయితే ఇద్దరికి తలోదండా వేస్తారు గాని పద్మశ్రీ కూడా ఇద్దరికి చెరో సగం పంచుతారనుకుంటున్నావా? సురేఖ, టీవీలో ఫ్లాష్ న్యూస్ వస్తోంది, వీరికి పద్మశ్రీ వచ్చిందని. అది చూడగానే ఇల్లంతా కోలాహలంగా ఉంటుందనుకున్నాను. ఇంత నిశ్శబ్దంగా ఉందేంటి? ఇంట్లో ఎవరు లేరా? బావగారు అక్క లోపలున్నారు. ఈయన గారేమో ఎగ్జామినర్ గా తిరుపతి వెళ్లారు. నువ్వు మూటా ముల్లే సర్దుకొని ఏ కాశీకో వెళ్ళకపోయావా? చూడు, ఆనాడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు మీ ఆయన ఇంట్లో బానిసలేనే. ఆయనేమో అన్ని తనిచేసి ఆయనకొచ్చే సన్మానాలు బిరుదులు అన్నగారికి త్యాగం చేయడం, నువ్వేమో ముష్టి 10,000 కావాలంటే వాళ్ళని వీళ్ళని దేవిరించడం. ఇదిగో, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని వాళ్ళ అసలు రూపం ఏంటో తెలుసుకో. ఈ రొంపిలోంచి బయటపడి మీ ఆయన విలువేంటో నిరూపించుకో. చాలా బాగుందండి. ఎవరికో? ఇంకెవరికి? నీకే. రేపు మీ ఆయన పద్మశ్రీ బిరుదు తీసుకుంటున్నప్పుడు ఈ ఆభరణాలన్నీ ధరించి ఆ దృశ్యాన్ని తెలకెత్తుగా. నాకెందుకండి ఈ పై మెరుగులు? మేరువు లాంటి నా భర్త పక్కనుండగా ఇది చెల్లెలకి ఇస్తానండి. ఢిల్లీ ప్రయాణానికని కొత్త పట్టు చీర కొన్నాను తనకి. ఈ చీర మీదకి ఈ సెట్ చాలా బాగుంటుంది. ఏమంటారు? అలాగే. సురేఖ, సురేఖ, రా రా రా, కూర్చో కూర్చో. ఏమిటివన్నీ? రేపు నువ్వు ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ కి వెళ్లేటప్పుడు కట్టుకోవడానికి కంచుపట్టు చీర, దాని మీదకి డైమండ్ నెక్లెస్. చూడు ఎలాంటివి సెలెక్ట్ చేశాను. నాకెందుకు ఈ అలంకారాలన్నీ? మేమేమైనా ఢిల్లీ రాబోతున్నావా? బిరుదులు అందుకోపోతున్నావా? అదేంటమ్మా, మనందరం కలిసి వెళ్తుంటే. పద్మశ్రీ వచ్చింది ఆయనకి, ఆయనతో వెళ్ళవలసింది నువ్వు. మధ్యలో మేమెవరం ఉత్సవ విగ్రహాల్లాగా? అదేంటమ్మా అంతా వింత వింతగా మాట్లాడుతున్నావు? అన్ని వింత వింతలుగా జరుగుతుంటే నేను అండంలో తప్పే ఉంది. ఇప్పుడు నేనేం మాట్లాడినా నిష్ఠూరంగానే అనిపిస్తుంది. ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకుని చూసుకోండి. నా మరిది, నా తమ్ముడు అని పైకి చెప్పుకోవడమే కానీ ఆయన దక్కవలసిన స్థానాన్ని దక్కనిస్తున్నారా? ఆయనకి రావాల్సిన గౌరవానికి వచ్చేలా చూస్తున్నారా? ఎందుకు? ఆయన మతిక మనిషి కనుక. ఇందులో తన వాటా కూడా ఉందని చెప్పుకోలేని మూగ మనిషి కనుక. చాలు, ఆ వెళ్ళేదేదో మీ ఇద్దరే వెళ్ళిరండి. ఆ పొందే సత్కారం ఏదో మీరు ఒక్కరే పొందిరండి. మమ్మల్ని ఇలా కూపస్తు మండు కాల్లా బతకనివ్వండి. రామాయణంలో వాల్మీకి రాముడు సీత విడిపోయే ఘట్టాన్ని సృష్టించాడే గాని రాముడు లక్ష్మణుడు విడిపోయే ఘట్టం ఎందుకు సృష్టించలేదు? శ్రీమన్మనోహర సురాగిని దివ్యమూర్తే ఈ బంధాన్ని తెచ్చుకునే శక్తిని స్వామి. శ్రీరాగసేవ్య చరణే తవ సుప్రభాతం. కొండ మీద శ్రీవారి దర్శనానికి ఏర్పాటు చేశాను. మీరు కొంచెం రిఫ్రెష్ అయితే. ఇంకోసారి చూద్దాంలేండి. ఎప్పుడు అన్నయ్య వదులతో తిరుపతి రావడం, స్వామివారి దర్శనం చేసుకోవడం ఆనవాయితీ. మీరు మీ అన్నయ్య గారి గురించి ఆలోచిస్తున్నారు. అదిగో వారి ఇంటర్వ్యూ టీవీలో వస్తుంది. సార్, ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రభుత్వానికి నిజమైన ప్రతిభ గుర్తించే వయసు వచ్చిందనిపిస్తుంది. సార్, మీ విషయానికి వస్తే జంట కవుల్లాగా మీరిద్దరూ కలిసి పనిచేస్తున్నప్పుడు మీ ఒక్కరికి అవార్డు రావడం మీద మీ స్పందన? వాడికి టైం వచ్చినప్పుడు వాడికి ఇస్తారండి. సార్, మీరే ఇప్పుడు ప్రభుత్వానికి సిఫార్సు చేసి ఇద్దరికి ఒకటేసారి వచ్చేలా చేయొచ్చుగా? ఎవరు సిఫార్సు చేస్తే నాకు అవార్డు వచ్చిందంటారు? సార్, ఐ డోంట్ మీన్ దట్ సార్. యాక్చువల్లీ మీ ప్రతిభ వల్లే మీకు అవార్డు వచ్చింది అనుకున్నాం. కనీసం మీ మనసులోనైనా మీ తమ్ముడి అవార్డుకి అర్హుడు అనిపిస్తుందా? వాడికి అర్హత ఉంటే ప్రభుత్వం ముందు వాడికే ఇచ్చేది కదండి. దయచేసి ఒక ఇష్యూ కింద చేయకండి. అరే, తమ్ముడు అన్న ప్రేమ లేకుండా ఇంత కటువుగా మాట్లాడుతున్నారు ఏమిటండి ఆ పెద్ద ఆయన? కటువుగా మాట్లాడమే కాదండి, ఆయన చాలా మొరటుగా కూడా ప్రవర్తిస్తున్నారు. ఆ విషయం చెప్పడానికే వచ్చాను.
మొన్న సాంగ్ కంపోజింగ్ అని పెడితే సాంగ్ పేపర్ ని చించి నా మొహాన పారేశారు సార్. ఒక మహాకవి రాసిన సాహిత్యాన్ని చాలా చులకన చేసి మాట్లాడారు సార్. ఈ బోర్డు సిచ్యువేషన్ కి మేమే అక్కర్లేదు, సరిగమలు రాని వాళ్ళు కూడా పనికొస్తారంటూ తను నానా తిట్లు తిట్టి బయటికి గంటేసినంత పని చేశారు సార్. ఒకటి కాదు, నిప్పు తొక్కిన కోతిన నానా భీభత్సం చేస్తున్నారు సార్. మీరు గమనించారో లేదో, మా గురించే కాదు మీ గురించి కూడా మీ పరోక్షంలో చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు. మీరు అర్జెంట్ గా రాకపోతే Just a minute. పూర్తిగా మునిగిపో. సురేఖ, నేను రంగాన్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. అన్నయ్య ప్రొడ్యూసర్ తో గొడవ పడ్డాట, నిజమేనా? అవును నిజమే. ఆ ప్రొడ్యూసర్ ని కొట్టినంత పని చేశారు. ఎందుకో ఈ మధ్యన బావగారు ప్రతి చిన్న విషయానికి అగ్గి మీద గుడ్డీలలా అందరి మీద విరుచుకుపడుతున్నారు. ఏమిటో అర్థం కావట్లేదు. సరే, నేను బయలుదేరి వస్తున్నాను. ఎందుకు పెన్నాను అందరి మీద అలా అరుస్తున్నారు? ఒంట్లో బాగుండలేదేమో. పెన్నాను డాక్టర్ కదా, ఆయనకు చెప్పేంటి? ఎంతైనా ఆయన ప్రొడ్యూసర్ అండి, కోట్లు పెట్టే నిర్మాత. ఆయన పైన ఒంటికాల మీద లేచారేంటి? కడివేడు పాలిచ్చే ఆవుని కూడా కొమ్ముతో కుమ్మితే గుంజ కట్టేస్తారు తెలుసా? అది కాదండి, రంగా లేకుండా మీ ఒక్కరి వల్ల కాకపోతే ఆ విషయం మర్యాదగా చెప్పి పంపించొచ్చుగా. అంటే అతను ఉంటేనే స్వరాలు పలుకుతాయి తప్ప నాకంటూ స్వయం ప్రతిభ లేదనా? మీ ప్రతిభ ఏమిటో రోజు చూస్తూనే ఉన్నా. ఎప్పుడూ లేంది ఏమిటి? నీకేమన్నా పిచ్చెక్కిందా? పిచ్చి వెర్రి రెండు ఎక్కినాయరా. ఎవరికి విట్టా? అందరికీ, నీ పక్కన ఉన్న వాళ్ళకి, నిన్ను నమ్ముకున్న వాళ్ళందరికీ. ఒక ప్రొడ్యూసర్ ని పట్టుకుని అంతేసి మాట్లాడాలా? ఓ మహావిద్వాంసుడు రాసిన సాహిత్యాన్ని మీరు దిగబట్టాలా? అసలు అసలు నీకేమైందన్నయ్యా? నాకేం కాలేదురా. నన్ను అర్థం చేసుకోలేని మీ ఇలాంటి బుద్ధి లేని పెద్దవాళ్ళకి మర్చిపోయింది. నీ ప్రవర్తన చాలా వింతగా ఉందన్నయ్య. నీకేదో జరిగింది, లేకపోతే మనల్ని పోషాలి. మాట్లాడుతున్నావు, ఇందాక గట్టి చూస్తున్నాను, వాళ్ళతో మాట్లాడుతున్నావు. వాళ్ళు నీకేమైనా అర్థం ఇచ్చి గట్టి తినిపించారా? అప్పుడు మీకు ఎందుకంటే అలా విరుచుకుపడుతున్నారు? ఆగు! ఇక లాభం లేదు. నువ్వు ఛ, బాగా మారిపోయావు. లేకపోతే సీతమ్మ లాంటి వదిలి మీద చేయి చేసుకున్నావంటే నువ్వు కాదు, నువ్వు నా అన్నయ్యే కాదు. ఛ, నీకు పిచ్చి బాగా ముదిరిపోయింది. ఇక లాభం లేదు. కొన్నాళ్ళ పాటు ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో. ఈ మనుషులకి, ఈ వాతావరణానికి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోండి. వెళ్ళిపోండి అందరూ. ఇలా ఇవ్వు. రంగా, మీ నగలు ఇలా ఇవ్వండి. ఏమిటో నీ చేరస్తాం. మీరు ఇవ్వండి. తలుపులు వేసుకునేగా పడుకునేది. ఈ లోపల బందిపోటు దొంగలు ఎవరైనా వస్తారా? అది కాదయ్యా, ఏ అర్ధరాత్రో బాత్రూమ్కి వెళ్తున్నప్పుడు ఏ దొంగ విధవో కత్తో కటారో చూపించి సాయిరాం, ఆ మాటలు ఇప్పుడు ఎందుకు? నీ కడియం ఇలా ఇవ్వు. ఇవ్వరా, మన ఇంట్లో ఆవిడే ప్రైమ్ మినిస్టర్. ఇది రంగా పుట్టినరోజున మ్యూజిక్ అకాడమీ వాళ్ళు మా ఇద్దరికి బహుకరించిన కంకణం. ఇది ఇలానే ఉండని. వాడు నాతోనే నా పక్కనే ఉన్నాడు అనుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ, ఆప్కా టికెట్ ప్లీజ్. ఢిల్లీ టు హరిద్వార్ కనెక్టింగ్ ట్రైన్ ఎప్పుడండి? I will check up and tell you, sir. Mr. Srinivasachari, Mrs. Rukmini, Mr. Rangachari, Mrs. Surekha, Miss Swati, Master Sai. వీళ్ళు తర్వాత స్టేషన్ లో జాయిన్ అవుతారు. Okay, sir. Thank you. వాళ్ళందరికీ కూడా టికెట్లు తీసుకున్నారు కదా. వాళ్ళెవరూ లేకుండా ప్రయాణం చేయటానికి మనసు రాలేదు. నాకు తెలుసండి మీ అన్నదమ్ముల అనుబంధం. నా తర్వాత ఒక చెల్లెలు పుట్టిపోయింది. చాలా సంవత్సరాల తర్వాత రంగా పుట్టాడు. కడసారి వాడవటంతో ఎంతో గారాబంగా చూసుకునేవాడు. విజయనగరంలో వారాలు చేసుకుంటూ మాధవ కవడం ఎత్తుకుంటూ మేము సంగీతం నేర్చుకునే రోజు లక్ష్మణుడిలా నాకు ఎన్నో సపర్యలు చేసేవాడు. ఒక్కో రోజు తను పస్తుని కూడా మనం చేస్తున్నది తప్పని నాకు అనిపించడం లేదు. ఆడదానిగా సురేఖ మనసార్థం చేసుకోగలను. చిన్న పిల్ల, తన భర్తకు రావలసిన గుర్తింపు, కీర్తి మనం కలిసి ఉన్నంత వరకు రావడం లేదనే తపన తప్ప ఆ పిల్లలో మరే దురాలోచన లేదు. రంగా సమర్థుడండి, మీ పేరు నిలబెడతాడు. మంగళం రాగరాగిణ్యై మంగళం శృతి సంహితే మంగళం నాదరూపిణ్యై గీర్వాణ్యై నిత్యమంగళం.
ఏంటనే సాంగ్ ట్యూన్ అయిపోయిందా? రేపు రికార్డింగ్ అన్న డేట్ తీసుకున్నారు? ఏమిటోరా అంతా బ్లాంక్ గా ఉంది. స్వరం అందటం లేదు, రాగం పలకటం లేదు. సార్ సార్. సార్ పాట రెడీ అవ్వలేదని తీసుకున్న హీరో గారి డేట్స్ క్యాన్సిల్ చేసాం. ఇంకా ఆలస్యం అయితే రిలీజ్ దెబ్బతింటుంది సార్. ఇదేం రెడీమేడ్ ఫుడ్ కాదు, తప్పని చేతులు పెట్టడానికి. వాళ్ళకు స్టేజ్ ఉంది సార్, దాని దగ్గర పాట రావడానికి టైం పట్టదా? ఏమిట్రా చాలా వరీడ్గా ఉన్నావు? ట్యూన్ కుదరలేదా? అవునన్నయ్య. లంచ్ కి పళ్ళు కూడా పెడుతున్నాను, మర్చిపోకుండా తినాలి. తమ్ముడు రారా, స్కూల్ టైం అయిపోతుంది. టాటా పిన్ని. టాటా. వేడిగా ఈ కాఫీ తాగు. ఆ పాట శివరంజన్లో అయితే బాగుంటుంది. నేను చెప్పినట్టు మీ అన్నయ్యతో చెప్పకే, మా తమ్ముడికి చెప్పేటంతటి దానివా అని. యాండి వేడిగా అయినా తీసుకురమ్మంటారా? అక్కర్లేదు, నాకు అన్నయ్య వదినలేని లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అలవాటు పడ్డ మనుషులు కదండి, నాకు అలాగే ఉంది. 2 రోజులు పోతే అన్ని సర్దుకుపోతాయి. చూస్తూ ఉండండి, మీరు బ్రహ్మాండమైన మ్యూజిక్ చేయబోతున్నారు. మీ నిజమైన విలువ నలుగురికి తెలియబోతోంది. ఎస్, ఐఎమ్ ష్యూర్. నాకు ఆ నమ్మకం లేదు. ఆ స్వరాలు పలికించేవాడి కోసం నా కళ్ళు వెతుక్కుంటున్నాయి. ఆ రాగానికి ప్రాణం పోసేవాడి కోసం నా మనసు ఆరాటపడుతోంది. తీసుకోండి. ఇదిగోమ్మా. నమస్కారం బాబు, కూర్చోండి. కూర్చోండి అమ్మా. ఈరోజు జనవరి 16. గుర్తుంది బాబు, మీ అన్నతమ్ములు ఇద్దరు వచ్చి మా భార్యాభర్తలిద్దరిని ఇవాళ ఇలా రావాల్సి వచ్చినందుకు ఆయన ఎంత బాధపడ్డారు. ఆయనకెందుకమ్మా బాధ? అన్నగారిని తోలనాడి బయటకు పంపించేసిన ఆదర్శమూర్తి, మూల విరాట్టును కాదని ఉత్సవ విగ్రహంలో ఊరేగుతున్న దేవతామూర్తి. ఆవేశంలో మాట పొర్లిందే కాని అదే నా పాలటి శాపంగా మారుతుందని అనుకోలేదు. అన్నం పెట్టిన చేతిని నరికేటంతటి పాపాత్ముని కాదమ్మా. థ్యాంక్ యూ సార్ ప్లీజ్ సార్ ఆటోగ్రాఫ్. ఓకే, వెల్కమ్. నా బోండాలేవి? పెద్ద గొప్పగా ఆటోగ్రాఫ్ చేస్తే అమ్మాయికి ఇచ్చేసావుగా. పిచ్చి పిచ్చి ఆశాలేకు. ఇది అప్పుడే 3వ ప్లేట్. 3 9 బాండాలు తిన్నావు నువ్వు. నీ దిష్టి తగిలిట్టుంది. మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు, కడుపు మండిపోతుంది. కడుపు మండినా పర్వాలేదు, నీ గొంతు పాడుకోకుండా చూసుకో. ఆహా. ఇదంతా నూనె మయం. వేడి పాలలో మిరియాల పొడి. మిరియాల పొడేసి తెమ్మన్నాను, కావాలంటే చట్నీ కూడా నోచుకోలేదా? ముందు ముందు పెద్ద పెద్ద వాటికి నోచుకోపోతున్నప్పుడు ఈ చిల్లర కప్పుర్తి ఎందుకో. దొంగ బుడదలాయ్. నువ్వే నడవాయి. సార్ నమస్కారం సార్. హలో, నమస్తే. మీరు శ్రీరంగం వారి మనిషి కదూ? అవునండి. ఏమిటి ఈ మధ్య వాళ్ళ పాటల్లో అసలు పసండటం లేదు? చాలా పేలవంగా, మరీ నీరసంగా, కృష్ణుడు లేని భగవద్గీతలా చాలా డ్రైగా ఉంటున్నాయి. వాళ్ళ అభిమానిగా నేను చాలా బాధపడుతున్నాను. ఐఎమ్ వెరీ సారీ, ప్లీజ్ క్యారీ ఆన్. అవును చందు, అందరూ చెప్పుకుంటున్న మాట ఇదే. ఎవరైనా ప్రొడ్యూసర్లు చెప్పుడు మాటలు వినటం వల్ల గాని, లేదంటే ఇంకెవరైనా ఇండైరెక్ట్ గా ప్రేరేపించడం వల్ల గాని, ఆ రోజు అన్నగారితో ఘర్షణ పట్టడం రంగన్న చేసిన మొదటి తప్పు. నేను సొంతంగా సాధించగలను అనుకోవడం తను చేసిన రెండో తప్పు. నమస్తే అండి. నమస్తే. నమస్తే. నమస్కారం అండి. రండి రండి. నమస్తే అండి. నమస్కారం. వాణి, వాణి, ఏ వాణి, వస్తురా. వాళ్ళు వచ్చేసారు. మీరు రావడం లేదా? పిల్లలు ట్యూషన్ లో ఉన్నారు, వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి నీ కార్ పంపిస్తాను. అదేవి సార్, వెళ్ళిపోతున్నారా? ఇక్కడి వరకు వచ్చి మా బాబుని ఆశీర్వదించకుండా వెళ్తే మాకేదో వెల్తిగా ఉంటుంది. లోపలికి వచ్చి మా బాబుని ఆశీర్వదించి వెళ్ళండి సార్. పోనీ మీరు కూడా రండి. రండి సార్, రండి. డ్రైవర్, అయ్యా. పిల్లలు దింపేసి ఇటు వచ్చి. అలాగే. తీసుకోండి. రండి రండి. మా బాబు పుట్టినరోజుకి అసలు కళ మీతోనే వచ్చింది. బాబుకి మీ అన్నయ్య గారి పేరు కలిసి వచ్చేలాగా తిరుమల శ్రీనివాసని పెట్టుకున్నాం. పెద్దయ్య గారు వదిన గారు కూడా వచ్చి బాబుని ఆశీర్వదిస్తే ఎంతో బాగుండేది. రండి సార్, అలా కూర్చోండి. ఏమండి, ఏమండి, ఏమిటి? ఎవరు వచ్చారో చూడండి. ఎవరు? సార్ కూర్చోండి సార్. థ్యాంక్స్ అమ్మా. తమ్ముడు రారా.
సోఫాలో కూర్చోకుండా వెనక కూర్చున్నారు. అమ్మగారు మీరు వెనక్కి వెళ్తారా, వాళ్ళు ముందుకు వస్తారు. పర్వాలేదు, కాసేపే కదా. పిల్లని చూపించావా? లేదండి వాళ్ళు ఇప్పుడేమిటి అప్పుడేమిటి, ఈ లోపు నువ్వు మాటలో పడి మర్చిపోతే అసలే మర్చిపోరు మనిషి. అవతల వాడు 1కి వెళ్ళాడు 2కి వెళ్ళాడు, చూడు సర్దు బాగు చేయి. తను సర్దుతుంది, మీరు వెళ్ళండి. సురేఖ్ గారు రండి. బయట అంతా పెద్ద పెద్దగా చెప్పుకుంటున్నారేమిటి? మీకు మీ అన్నగారికి ఏవో గొడవలు ఉన్నాయని, ఆయన్ని మీరు బయటికి పంపించేశారని. ఇందులో ఎంత రేజు ఉంది? మీరేమైనా అనుకోండి సార్, ఈ మధ్య మీ మ్యూజిక్ మరీ లైఫ్లెస్ గా ఉంటుంది ఏమిటి? ఉంటోంది ఏమిటి కాదమ్మా, ఉంది. ఆ పెప్ప లేదు, ఆ కిక్కు లేదు, ఆ రితం లేదు, ఆ మెలోడీ లేదు. ఇదిగో నేనే స్వయంగా ఆయన సంగీత బాధితుణ్ణి. ఆయన అన్నగారు లేకుండా ఆయన ఒక్కరే స్వయంగా నా చిత్రానికి సంగీతం సమకూర్చారు. పాటలు వచ్చినప్పుడల్లా జనం వెళ్ళిపోతుంటే 5 రోజులు కూడా ఆడలే చిత్రం. ఎలా ఆడుతుందండి? 2 చక్రాలతో నడవలసిన బండికి 1 చక్రం ఉంటే ఏమవుతుంది? బోల్తా పడుతుంది. మరి అదే జరిగింది ఇక్కడ. లేచారేమిటి? ఏమండో యాతా వాతా తేలింది ఏమిటంటే, మీ అన్నయ్య గారు లేకుండా మీరు కట్టే పాటలు జనరంజకంగా లేవు. లేవు ఏమండి? ఏంటి ఇప్పుడు ఎందుకు అవన్నీ? వాళ్ళు మన ఇంటికి గౌరవంతో వచ్చిన అతిథులు. నేను మాట్లాడుతుంటే మధ్యలో నా బుద్ధి కంటే. ఇంతకీ నేను చెప్పేది ఏమిటంటే, మీ అన్నయ్య గారు ఎక్కడున్నా సరే ఇక్కడ పిలిపించుకుని మీరిద్దరూ కలిసి మళ్ళీ పాటలు కట్టండి. అప్పుడు చూడండి, ఆరిపోయిన దీపం మళ్ళీ వెలుగుతుంది. మా బాబుని ఆశీర్వదించి వెళ్ళండి.